Hello friends, welcome to Audio Settings and Tech. Today I am going to explain FT003 decoder 2.0 version. సో ఏం లేదండి, ఇది మనం FT003 2.0 వర్షన్ డీకోడర్ మనం రిమోట్ కిట్ అంటే హోమ్ మేడ్ రిమోట్ కంట్రోలర్తోని ఏవిఐఆర్ రిసీవర్తోని మనం ప్రాసెసర్ కంట్రోలింగ్ ఎలా చేస్తాము, 2.1 5.1 సెలెక్షన్ మోడ్ ఎలా సెలెక్షన్ చేస్తాము, నేను ఈ క్యాబిన్లో ఎలా సెట్ చేశాను మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రంట్ ప్యానల్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఐఆర్ రిసీవర్. సో ఇది డిస్ప్లే. మనం లోన్కి వెళ్ళి చూస్తే మీరు బోర్డ్ అనేది ఇట్లా నేను ఫిక్స్ చేశాను, అన్ని బోర్డ్స్. ఇది వచ్చేసి ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై. ఎస్ఎంపిఎస్ పవర్ సప్లైకి మనం 8 to 10 volts ఇది వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఫ్యూటెక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ 5 volts డ్యూయల్ 5 volts తీసుకోవచ్చు. నేను సింగిల్ 5 volts తీసుకొని ఏవిఆర్ రిసీవర్కి ఇచ్చేసాను, ప్రాసెసర్కి. సో ఇది కంట్రోలింగ్ ప్యానల్, కంట్రోలింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఈ ప్రాసెసర్ నుంచి జరుగుద్ది. సో ఈ కంట్రోలింగ్ బోర్డ్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ కంట్రోలింగ్ బోర్డ్ ఐఆర్ రిసీవర్, ఇన్ఫ్రాడ్ లైన్స్, మైక్రో కంట్రోలర్, రెసిస్టర్, కెపాసిటర్స్ నేను వాడాను. మైక్రో కంట్రోలర్ అండ్ ఐఆర్ కంట్రోలర్. దీనికి వోల్టేజ్ వచ్చేసి 3.3 వోల్టేజ్ సప్లై. మినిమం 5 volts వరకు ఇచ్చుకోవచ్చు, 3.3 to 5 volts. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం ఈ మైక్రో కంట్రోలర్ మీకు చూడొచ్చు. ఈ మైక్రో కంట్రోలర్ మనకు సిగ్నల్స్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఐఆర్ సిగ్నల్ రిసీవ్ చేసుకొని మనం రిమోట్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేస్తాం. FT003 ఇన్పుట్ సెలెక్షన్ ఇలా జరుగుతుంది. అంటే మనకు ఆ సెలెక్షన్ పార్ట్ HDMI ఉందా, ఆప్టికల్ ఉందా, కోయాక్సల్ ఉందా, ఆక్సిలరీ ఉందా మనకు చూపిస్తుంది. సేమ్ థింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్, సో యూ కెన్ లిసన్ దట్. లైక్ మైక్రో కంట్రోల్ విల్ రిసీవ్ IR signals from remote and control FT003 input selection mode. So the input selection mode, in which mode we have to find it, how to know that? So in FT003 the status will not show manually. If we go backside, we can't see we can't go the backside and we can't check which status is under. That means it is HDMI or optical, we can't find out always. So that is the reason we are using this display to ensure that it is in the mode like HDMI or optical aux. So this is the main objective for IR receiver controller through remote. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇక్కడ మీరు ఎల్లో వైర్ వచ్చేసి స్టేటస్, PCM పింక్, అది ఆరెంజ్ వైర్, PCMలో ఆరెంజ్ వైర్ ఉంది, రెడ్ వైర్ డాల్బీ డిజిటల్, DTS ఇది బ్రౌన్ వైర్. సో ఇవి ఎందుకు తీసుకున్నాం మనం? ఈ కంట్రోలర్స్ ఈ డైరెక్ట్ కనెక్షన్ తీసుకుపోయి ఐఆర్ రిసీవర్కి ఇచ్చాము. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి ఇచ్చాను. ఏది ఈ 3 ఫార్మాట్స్. సో ఈ స్టేటస్కి వెళ్ళిపోతుంది. PCM కనెక్షన్ ఉన్నప్పుడు PCM ఇండికేట్ చేయొచ్చు, డాల్బీ డిజిటల్ ఉన్నప్పుడు డాల్బీ డిజిటల్ అని మనకు డిస్ప్లేలో ప్లే అవుతుంది. మీకు ఫైనల్లో మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో ఇంకోటి, మీకు ఇక్కడ DTS ఉన్నప్పుడు DTS కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది, డేటా ఇన్ఫర్మేషన్ అనేది మన డిస్ప్లేకి సెండ్ చేస్తుంది మన ఐఆర్ రిసీవర్ రిమోట్ కంట్రోల్ ద్వారా. సో at the same time I am explaining in English. We are going to, this is the speaker mode selection. You are able to see here status, PCM, DD. PCM means pulse modulation code, DD means Dolby Digital, DTS means it is one of the company DTS. So speaker mode selection 5.1 2.1 we can operate through this display. At the same time, microcontroller receives signals from FT003 and display the input source audio format. So whether it is in the DDL, that means Dolby Digital, or whether in DTS or PCM, we can observe through this display. And always we are not able to go this status, and we are not able to open the box cover, and that is a very irritating one. So that is the reason directly I have given the connections to the display.
while operating the remote control, while operating this formats of video. It will amplify that which format sound format is playing through this remote control. It is just like we are made like a homemade one. It is not a huge remote kit we did not use, just a processor one we have used, and due to that we can make easily simplest method to find out the formats and display. So friends, ఇక్కడ మీరు బ్యాక్ ప్యానల్ చూడొచ్చు. మనం హెచ్డిఎంఐ ఇచ్చాం కాబట్టి ఈ ఐఆర్ రిసీవర్ ద్వారా మనం హెచ్డిఎంఐ కంట్రోల్, ఇది ఆప్టికల్ కంట్రోల్, ఈ FT003 ఫంక్షనాలిటీ మొత్తం మనం ఈ డిస్ప్లేలో చూపిస్తాం. దేని ద్వారా? ప్రాసెసర్ ఐఆర్ రిసీవర్ రిమోట్ కిట్ ద్వారా మనం ఈ డిస్ప్లేలో చూపించడానికి ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. మీకు ఇంకొకటి విషయం వచ్చేసి ఏంటంటే, ఈ ఎస్ఎంపిఎస్ ఎందుకు వాడినా అంటే నేను పవర్ సప్లైకి వాడాను. ఈ గెయినర్ కంట్రోల్ అంటే దేనికంటే, మనకు సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే, సెంటర్ ఎక్కువ కావాలనుకుంటే, సబ్ ఊఫర్ ఎక్కువ కావాలనుకుంటే, సో ఇన్ దట్ కేస్ వీ విల్ యూజ్ దిస్ గెయినర్ బోర్డ్. మనం గెయినర్ బోర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది మీకు దీని కాస్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. సో నీకు కాస్ట్ అనేది నేను ఇండికేట్ చేయలేను. మినిమం 3200 వరకు ఉంటుంది బోర్డు. ఇవి వచ్చేసి అన్లాక్ సిగ్నల్స్. మీరు చూడొచ్చు అన్లాక్ సిగ్నల్స్. ఈ సిగ్నల్స్కి నేను అవుట్పుట్ సిగ్నల్స్ అంటారు వీటిని. ఈ సిగ్నల్ అవుట్పుట్కి ఇచ్చేసాను. ఏది FT000 ద్వారా అవుట్పుట్ ఇచ్చేసాను. ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. సో ఇది మీరు క్యాబిన్, ఇలాంటి క్యాబిన్ అయితే మీరు చూజ్ చేసుకోవచ్చు. ఈ క్యాబిన్ అయితే బాగా సెట్ అవుతుంది మీకు. ఇది ఐఆర్ రిసీవర్ హోమ్ మేడ్ రిమోట్ కంట్రోల్కి, FT003 గెయినర్ బోర్డుకి, ఎస్ఎంపిఎస్ బోర్డుకి. సో నేనైతే ఇలా లెగ్స్ అయితే ఇచ్చాను. మనకు బేస్ అంటే మనకు కొంచెం హైట్ ఉండాలని. మీరు చూడొచ్చు. ఇది ముంగట ప్యానల్, వచ్చేసి ప్యానల్. ఈ బ్యాక్ సైడ్ నేను అడ్జస్ట్ చేశాను. ఈ ఫ్యూటెక్ బోర్డుకి అయితే బోర్డు ఫిక్స్ చేయడానికి అడ్జస్ట్ చేశాను. ఇది వచ్చేసి ఏసీ స్కాట్, అంటే పవర్ సప్లైకి మనం బయట నుంచి ఏసీ కరెంట్ అనేది తీసుకొని డీసీ కన్వర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ మై వీడియో ఫ్రెండ్స్. ఇంకా మీకు డిస్ప్లే అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఆన్ చేసి ఎట్లా వస్తుందో. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది సోర్స్ కోయాక్సెల్ స్పీకర్ మోడ్ 5.1 ఉంది. సో ఈ సెలెక్షన్ మోడ్ కోయాక్సెల్ ఉంది 5.1. ఈ కోయాక్సెల్ మనం ఎట్ ద సేమ్ టైం మనకు FT003 బోర్డుకి పోయి చూస్తే కోయాక్సెల్ ఉందో లేదో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు, కోయాక్సెల్ అనేది మనకు బ్లింక్ అవుతుంది ఎల్ఈడి. ఇప్పుడు నేను సెలెక్షన్ మోడ్ అనేది మళ్ళీ చేంజ్ చేస్తున్నా కోయాక్సెల్ నుంచి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేంజ్ చేస్తున్నాను నేను. కోయాక్సెల్ నుంచి వేరే మోడ్కు, కోయాక్సెల్ మోడ్ నుంచి ఆక్సిలరీ చేంజ్ చేశాను. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇది ఆక్సిలరీ ఉంది. మనకు ఆక్సిలరీ ఉన్నప్పుడు మొత్తం లైట్స్ అన్ని బ్లింక్ అవుతాయి. ఇప్పుడు కోయాక్సెల్ బ్లింక్ అవుతుంది, ఆప్టికల్ బ్లింక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఫ్రంట్ డిస్ప్లేలో చూద్దాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, సోర్స్ ఆక్స్ PCM పల్స్ మోడ్యులేషన్ కోడ్లో ఉంది. ఇది సోర్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఆక్స్, ఇక్కడ ఆక్స్ ఉంది, సోర్స్ పక్కన ఆక్స్ ఉంది. సో ఇక్కడ ఆక్స్ కాబట్టి మనం PCM వస్తుంది, డాల్బీ రాదు, DTS రాదు, ఓన్లీ PCM ఆక్స్కి. ఇప్పుడు నేను మోడ్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఆప్టికల్ అయిపోయింది, PCM వెళ్ళిపోయింది, 5.1 మోడ్ వచ్చేసింది ఆప్టికల్కి. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆప్టికల్ LED బ్లింక్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఆప్టికల్, ఇది ఆప్టికల్ వచ్చేసి బ్లింక్ అయింది. సేమ్ ప్రొసీజర్ మన డిస్ప్లేలో చూసుకుంటే కూడా ఇప్పుడు ఆప్టికల్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకో సోర్స్ చేంజ్ చేద్దాం. ఆప్టికల్ నుంచి కోయాక్సెల్కి వెళ్ళిపోయింది. సో మీకు ఫస్టే చూపించాను, కోయాక్సెల్ అనేది చేంజ్ అవుతుంది, LED కూడా చేంజ్ వస్తుంది. ఇంకో మోడ్ చేంజ్ చేద్దాం, HDMI is nothing but ARC. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ HDMI దగ్గర మీకు లైట్ బ్లింక్ అవుతుంది. ఇక HDMI కింద గ్రీన్ LED బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు HDMI సెలెక్ట్ అయింది.
సేమ్ మోడ్ HDMI సెలెక్షన్. సో ఇప్పుడు మనం సౌండ్ ఫార్మాట్ ఎట్లా చేంజ్ అవుతుందో ప్లే చేస్తే చూద్దాం. సో ఇప్పుడు మీకు ఈ ఆడియో ఫార్మాట్స్ ఎట్లా ప్లే అవుతాయి మనకు డిస్ప్లేలో, హోమ్మేడ్ రిమోట్ కిట్ డిస్ప్లేలో DTS, డాల్బీ డిజిటల్, PCM ఎలా ఇండికేషన్ చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇవంతా సెటప్ మనకు వచ్చేసి ఈ రిమోట్ కంట్రోల్ సెటప్ అయితే 600 వరకు ఖర్చు వస్తుంది. 600 వరకు మనకు FT003 డికోడర్కి అటాచ్ చేస్తే 600 వస్తుంది. మళ్ళీ FT003 కాస్ట్, ఈ SMPS కాస్ట్ ఇవన్నీ అలాగా మళ్ళీ వేరే వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఆడియో ఫార్మాట్ చెక్ చేసుకుందాం. సో ఒకటి మనం యూట్యూబ్ అనేది ఒకటి అప్లికేషన్ ఓపెన్ చేసాము. దీంట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ PCM వస్తుంది. PCM ఫార్మాట్ అనేది వస్తుంది. సో ఈ PCM వస్తుందా లేదా నేను చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇండికేషన్. PCM కాడ లైట్ బ్లింక్ అవుతుంది, LED. స్టేటస్ చూడకండి మీరు, PCM మాత్రమే చూడండి. అక్కడ PCM కాడ ఇండికేషన్ అవుతుంది. సేమ్ డిస్ప్లేకి వస్తే మనకు మీరు చూడొచ్చు ఇక్కడ ఏముంది, డిస్ప్లేకి వస్తే PCMఏ ఉంది చూడొచ్చు మీరు. సోర్స్ HDMI అంటే HDMI ఇన్పుట్ ఇచ్చినాం కాబట్టి ఆ HDMI చూపిస్తుంది సోర్స్. దాని పక్కన PCM. So it is actually it's showing source like HDMI, and at the same time the sound format is playing PCM. So I can't play the sound because copyrights will be affect. So just I am showing the display. Okay. So ఇప్పుడు మనం OTTకి వెళ్దాం. Netflix, Hotstar, Prime Video. Okay, this is a 3 out of 3. I am going to choose Prime Video. మనం ప్రైమ్ వీడియోలకి వెళ్ళిపోతున్నాము. సో ప్రైమ్ వీడియోలకి సౌండ్ ఫార్మాట్ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. ప్రైమ్ వీడియో అయితే లోడ్ అవుతుంది, మీరు చూడొచ్చు. లోడ్ అయితే అవుతుంది ప్రైమ్ వీడియో. సో లోడ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఒక ఫిలిం అయితే సెలెక్ట్ చేద్దాం. ఏదో ఒక ఫిలిం, ఇది హాలీవుడ్ ఫిలిం ప్లే చేస్తున్నాం. ప్లే అవుతుంది. సౌండ్ అయితే నేను ఎనేబుల్ చేయలేదు. సో ఈ ఫిలిం అనేది ప్లే అవుతుంది. సేమ్ ఇక్కడ ఈ డికోడర్ బోర్డుకి మనం ఇది PCM DDలో వెలుగుతుంది, డాల్బీ డిజిటల్. సో సేమ్ డాల్బీ డిజిటల్ సిగ్నల్ ఇది ఇండికేషన్ మనకు డిస్ప్లేలో కనిపిస్తుందనే చూద్దాం. DDL అని కనిపిస్తుంది మీకు. ఓకే, DDL. ఇక్కడ చూడొచ్చు DDL స్పీకర్ మోడ్ 5.1. సోర్స్ HDMI ఇన్పుట్ ఇచ్చినాం కాబట్టి HDMI చూపిస్తుంది. కోయాక్సల్ ఇన్పుట్ ఇచ్చినాం కాబట్టి కోయాక్సల్ చూపిస్తుంది. ఆక్స్ ఇన్పుట్ ఇస్తే ఆక్స్ ఇన్పుట్ చూపిస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ సోర్స్ క్యారెక్టర్. అండ్ దిస్ ఈజ్ ద సౌండ్ ఫార్మాట్, ఆడియో ఫార్మాట్. HDMI పక్కన DDL కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ద రీజన్ ద DDL ఈజ్ షోయింగ్ యాజ్ ఎ డాల్బీ డిజిటల్ ఫార్మాట్. ఇట్ ఈస్ ప్లేయింగ్ అండర్ ది డాల్బీ డిజిటల్. ఇంతకంటే చిన్న రిమోట్స్ కూడా మీరు వాడుకోవచ్చు. మన MP3 ప్లేయర్ రిమోట్ కూడా వాడుకోవచ్చు. ఈ పేరు అనేది మనకు 5.1, 2.1 పేరు బటన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ బటన్ అనేది చేంజ్ చేస్తే ఇక్కడ ఫార్మాట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది, మీకు చూడొచ్చు. సో ఇక్కడ ఫార్మాట్ అనేది నేను చేంజ్ చేసి చూపిస్తాను. స్పీకర్ మోడ్ చూడొచ్చు. ఇప్పుడు చేంజ్ చేసాము, 2.1 చేంజ్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనకు 5.1 వస్తుంది. సో ఇది సెలక్షన్ మోడ్, స్పీకర్ మోడ్. సో వాటికి వీడియో ఇంత ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియోస్. ఇలాంటి వీడియోస్ నేను చేస్తుంటా, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.